హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఈ మధ్య ఒక వీడియో చేశానండి. యూట్యూబ్కి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అంటే దాని కింద క్వశ్చన్స్ అనేది వచ్చింది. ఆ క్వశ్చన్స్ మీద ఒక వీడియో అయితే చేద్దామని మళ్ళీ వచ్చేసాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే కనుక మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే కనుక నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయటం లేదు, క్వశ్చన్కి ఆన్సరే చెప్తున్నానండి. ఒకరు అడిగారు, నేను నా దగ్గర ఒక ఐడినే ఉంది, ఇంకొక ఐడి క్రియేట్ చేసుకోవచ్చా అని అడిగారు. చేసుకోవచ్చు, కాకపోతే వేరే నెంబర్ నుంచి క్రియేట్ చేసుకోండి. ఒక ఫోన్లో ఎన్ని ఐడీస్ అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ ఫోన్ నెంబర్ అయితే కనుక మీ ఛానల్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా కొత్త ఫోన్ నెంబర్తో ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే బెటర్. ఇంకా మీరు ఇంకోటి ఏంటంటే అప్లోడ్ చేసేటప్పుడు కూడా చూసుకుని అప్లోడ్ చేయండి. పొరపాటున మనం కొత్త ఐడీలో అప్లోడ్ చేసాము అంటే గనక మనకు దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ అక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు చూసుకొని చేయండి. కొత్త ఫోన్ నెంబర్తో చేసుకోండి. అదేంటి ఈ నెంబర్తో వేరే ఐడి చేసుకోకూడదా అని అయితే అనుకుంటున్నారు. దానికి కూడా ఇక్కడే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే గనక ఇదే ఫోన్ నెంబర్తో మీరు ఛానల్కి ఇచ్చిన ఫోన్ నెంబర్తో వేరే ఐడి క్రియేట్ చేసుకుంటే ఏంటంటే పొరపాటున దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, ఎలాగో ఐడి ఉంది కదా మనం కొత్త వీడియోస్ పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉంటాం. కాబట్టి దాంట్లో కూడా మీరు వీడియోస్ పెడితే గనక కాపీ క్లెయిమ్ కానీ అలా వస్తే 2 ఛానల్స్కి వచ్చింది. పొరపాటున యూట్యూబ్ మనకు ఒక ఛానల్ అనేది డిలీట్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మీద ఉన్న ఛానల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయండి. ఇదైతే నేను 3 పర్సన్స్ దగ్గర అయితే చూశాను. కాబట్టి ఇదైతే నేను ముందే చెప్పేస్తున్నాను. కొత్త నెంబర్ మన ఫ్యామిలీలో వేరే నెంబర్ కానీ లేదంటే మనం తీసుకున్న సెకండ్ నెంబర్ నుంచి కానీ మీరు మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుని ఒక ఫోన్లో ఎన్ని మెయిల్ ఐడీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ డౌట్కి ఇచ్చేసానండి. ఈరోజు 3 డౌట్స్కి అయితే చెప్తున్నాను. ఇంకా సెకండ్ డౌట్ ఏంటి అంటే గనక మోంటేషన్ అయిన వాళ్ళు మోంటేషన్ ఆన్ చేసుకోవాలి అంటే స్ట్రీమ్ యాడ్ లైవ్ చేసేటప్పుడు ఎలా ఆన్ చేసుకోవాలి అనే క్వశ్చన్ ఇంకొకరు వేశారు. దానికి ఏంటి అంటే గనక మనం మోంటేషన్ ఆన్ చేసుకోవాలి అంటే క్రోమ్లోనే ఆన్ చేసుకోవాలండి. మీ అందరికీ తెలుసు క్రోమ్లో లైవ్లు ఎక్కడ ఉంటాయో ఆ లైవ్లో మనం చేసిన లైవ్ అయితే పైకి వస్తుంది. కాబట్టి మీరు అక్కడే చేసుకోవాలి. మనకేంటి అంటే నేనైతే ఇక్కడ ఇంకొక విషయం అయితే అందరికీ ఉండాలని లేదు. సెకండ్ ఫోన్ ఉంటే గనక దాని నుంచి చక్కగా ఆన్ చేసుకోవచ్చు. ఇదే ఫోన్ ఉంటే గనక మీరు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ చేసుకుని ఆ పేజ్లోకి వెళ్ళి మనం మామూలుగా ఎలా అయితే ఎండ్ స్క్రీన్ పెట్టడానికి వెళ్తామో యాడ్స్ పెట్టుకోవడానికి వెళ్తామో అక్కడికి వచ్చింది. ఎందుకంటే అంతవరకు అందరికీ తెలుసు, మళ్ళీ అదంతా చెప్పేసి వీడియో పెద్ద చేయటం ఎందుకు అని నా ఆలోచన అండి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లైవ్స్ కొడితే కనుక లైవ్లు అనేది పైన ఉంటుంది, రెడ్ మార్క్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆన్ చేసుకుని సేవ్ చేసుకుని మళ్ళీ స్ట్రీమ్ యాడ్కి రావచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదైతే గనక మోంటేషన్ చేసుకునే వాళ్ళైతే గనక ఆన్ చేసుకోవడానికి. ఇంకొక డౌట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే గనక అదైతే గనక నాకు పర్సనల్గా వచ్చింది, ప్లస్ వీడియో కింద కూడా వచ్చిందండి. ఆ డౌట్ ఏంటి అంటే గనక మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ ఉన్నప్పుడు డిలీట్ చేయకూడదా అనేది అయితే చెప్తున్నారు. రీయూజ్డ్ కంటెంట్ ఉన్నప్పుడు డిలీట్ చేసుకుని మనం మళ్ళీ మోంటేషన్కి అప్లై చేసుకోవాలంటే పోయిన వాచ్ టైం అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే గనక మనం వీడియోస్ రిమూవ్ చేసినప్పుడు వాచ్ టైం అనేది మైనస్ అవుతుంది. మళ్ళీ ఆ వాచ్ టైం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మోంటేషన్గా అప్లై చేసుకోవచ్చు. అయ్యో వీడియోస్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, మన ఛానల్ ఇంకా మోంటేషన్ నుంచి రిటర్న్ వచ్చింది, మళ్ళీ మోంటేషన్కి అప్లై చేసుకోకూడదా అని అయితే అనుకుంటున్నారు. అలా కాదండి, మనకి ఇంత టైం అని ఇస్తారు. ఆ టైం తర్వాత అయితే మోంటేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. ఈ 3 డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 డౌట్స్కి అయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. మీ అందరికి అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కనుక ఈ వీడియో కింద మళ్ళీ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఈ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకైతే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. 2 అయితే కామెంట్ సెక్షన్లో అడిగారు, 3వ వాళ్ళు కూడా కామెంట్లు అడిగారు, పర్సనల్గా కూడా అడిగారండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వీడియో కింద అడిగితే కంపల్సరీ వీడియో చేస్తాను. ఓకేనా? ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. గట్టిగా కొట్టండి. బెల్ ఐకాన్ కూడా ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయటం లేదు. ఈ 3 ఫ్రీయేనండి, ఏం డబ్బులు ఇచ్చి మనం చేయటం లేదు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసేసేయండి. ఇంకొకటి అయితే చెప్తున్నా, నాకు మీరు పర్సనల్గా మెసేజ్ వరకేనండి. మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి
అని ఉంటుంది. ఈ రెండిటిలో ఎక్కడైనా సరే మీరు మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తాను. కాల్స్ అయితే చేయకండి దయచేసి. కాల్స్ చేస్తే అక్కడ ఏంటంటే ముందే మెసేజ్ పెట్టండి, మీకు కాల్ చేయొచ్చు అని పెడితే ఓకే అని పెడతాను, లేదు అంటే కాల్ చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తున్నానండి. ఇది ఒకటి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీకు వచ్చిన డౌట్స్ ఈ వీడియో కింద రాసేసేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.